రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలిచే ఈ వేడుకలో 7 వాహనాలపై విహరిస్తూ శ్రీవారు భక్తులను అనుగ్రహించారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్న శ్రీవారిని చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలైన వాహన సేవలు రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగిశాయి. తిరుమల శ్రీవారు వార్షిక బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు ఒక్కో వాహనంపై ఊరేగుతారు. కానీ రథసప్తమి రోజున ఒకే రోజు అన్ని వాహనాలను అధిష్ఠించి తిరుమాడ వీధుల్లో దర్శనమిస్తారు. దాదాపుగా అప్పుడు జరిగే అన్ని వాహన సేవలు రథసప్తమి రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తి యునుగాడు ఏ మూర్తి త్రైమూర్తులే. తెల్లవారుజామునే మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులకు వేంచేశారు. 6:30కు సూర్య భగవానుడి కిరణాలు శ్రీవారి పాదాలను తాకగానే ఆ ప్రాంతమంతా గోవిందనామస్మరణలతో మారుమోగింది. ఈ అరుదైన సన్నివేశాన్ని చూసిన భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్కృతి. 9 గంటలకు చినశేష వాహనంపై స్వామివారు విహరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయం చెందారు. పదకొండు గంటల ప్రాంతంలో హనుమంత వాహనంపై శ్రీవారు మాడవీధుల్లోకి వేంచేశారు. అర్చకుల వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం రథసప్తమిలో కీలకమైన చక్రస్నాన ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జన్మించెనే దేవు దేహమున నిన్నియును నడగె మరి ఏ దేవు విగ్రహం సకలమిల్తయు. 4 గంటలకు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహించారు. సూర్యాస్తమయ సందర్భంగా మళ్లీ సర్వభూపాల వాహనంపై స్వామివారు మాడవీధుల్లో విహరించారు. చివరిగా చంద్రప్రభ వాహనంపై తిరువీధుల్లో ఊరేగారు. చంద్రప్రభ వాహన సేవతో తిరుమలలో రథసప్తమి వేడుకలు ముగిశాయి.